హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ కాంతారా మూవీలో అద్భుత ప్రదర్శనకు గాను రిషబ్ శెట్టి గారికి నేషనల్ అవార్డు రావడం చూస్తున్నాం సార్. సో ఈయన మమ్ముట్టి గారు, విక్రమ్ గారు అండ్ ఇంకొక ఆయనతో ముగ్గురుతో పోటీ పడి ఈ అవార్డుని గెలుచుకున్నారు సార్. మరి మీరేం చెప్తారు? కాంతారా మూవీకి గాను రిషబ్ శెట్టి గారికి నేషనల్ అవార్డు వచ్చింది కదా, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? రిషబ్ శెట్టి ఆయన అప్పుడే నిరూపించుకున్నాడండి. అంటే పాండమిక్ పీరియడ్లో వచ్చినట్టుంది ఇది. అప్పుడు ఏ సినిమాలు కూడా థియేటర్కి వెళ్ళి చూడదగిన సినిమాలు లేవు. అటువంటి టైంలో ఆ కాంతారా మూవీ వచ్చింది. దాంట్లో చూసిన ప్రతి ఒక్కరు కూడా రిషబ్ శెట్టిని మెచ్చుకున్నారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ నిర్ణయం అప్పుడే జరిగినట్టుగా మనం అనుకోవచ్చు. తర్వాత ఈ కాంతారా మూవీ వెనుక ఉన్నది అల్లు అరవింద్ గారు. ఆ సినిమా అక్కడే బాల్తేరు వీరయ్య ఏదో సినిమా వచ్చింది. కొన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి కూడా కారణం కాంతారా. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయిపోయినాయి. కాంతారా ముందు ఏ సినిమా కూడా నిలబడలేదు అన్నమాట. కనుక ఈ సినిమా తాలూకు ప్రమోషన్ వెనక మరి ఆయన శ్రీమాన్ అల్లు అరవింద్ గారు ఉండొచ్చని నా అంచనా. ఇప్పుడు మీకు భద్రమేనండి, చాలా బాగుంటుంది. దాన్ని తీసుకెళ్ళి సరైన వాడి దగ్గర పెట్టాలి కదా, దాని విలువ వాడి తెలుస్తుంది. లేకపోతే ఏం చేస్తాడు, అది ఏదో రాయి అనుకొని మెరుస్తున్న రాయి అనుకొని పారేస్తాడనమాట. అలాగా ఎంత గొప్ప పిక్చర్ తీసినప్పుడు కూడా ఆ పిక్చర్ని ప్రమోట్ చేసుకోవడంలో మన వాళ్ళు చాలా వెనకబడి ఉన్నారు. ఈ అవార్డుల మీద అవార్డులు గెలుచుకోగల సత్తా అంటే సబ్జెక్ట్ ఉంటే సరిపోదు. అక్కడ దాన్ని ఏమంటారంటే ప్రమోట్ చేసుకునే మార్గం తెలుసుకోవాలి. అక్కడ సినిమా మేకింగ్కి ఎంత టైం కూర్చుంటారో ఆల్మోస్ట్ ఆల్ అవార్డు కోసం కూడా 10 రోజులు అంటే బొంబాయిలో కూర్చోవాలి. బొంబాయిలో కూర్చున్న తర్వాత ఆ రూట్స్ తెలుసుకొని వాళ్ళు మొత్తం అంతా కూడా అవార్డుకి సంబంధించిన కొంతమంది గుంపు ఉంటారు. వాళ్ళు చెప్తారు ఎవరెవరు జ్యూరీ మెంబర్స్ అని. తర్వాత వీళ్ళు మేనేజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇది అవార్డులు అని జరుగుతుంది. అయితే ఇక్కడ దాంతో విక్రమ్ పోటీ పడ్డాడు అంటే విక్రమ్కి అంత మంచి సబ్జెక్ట్ కాదు. నిత్యామీనానికి అవార్డు రావడంలో పెద్ద ఆశ్చర్యం కాదు. ఎందుకంటే ఎటువంటి పాత్ర ఇచ్చినప్పుడు కూడా నిత్యామీనను చాలా ఈజీగా చేస్తుంది, పెర్ఫెక్ట్గా చేస్తుంది. అంటే ఎక్స్ట్రాలు ఏమి ఉండవు. ఆ నిత్యామీనంలో క్యారెక్టరే కనిపిస్తుంది. అందువల్ల నిత్యామీనానికి అవార్డు వచ్చినప్పుడు కూడా మనం హర్షించవచ్చు. మిగతా వాళ్ళకి అవార్డు రాలేదంటే ఏదో ఉంటుంది కారణం అంతే. ఇప్పుడు దీనికి అవార్డు సీతారామం అంటే నాకు నిజంగా సీతారామంకి ప్రాంతీయ ఉత్తమ అవార్డు ఇవ్వచ్చు. నన్ను అడిగితే సీతారామంకి రీజనల్ దాన్ని ఏమంటారు, రీజనల్ ఫిలిం, ద బెస్ట్ తెలుగు రీజనల్ ఫిలింగా అవార్డు రావచ్చు. ఎందుకంటే సీతారామం ఒక బెస్ట్ సబ్జెక్టు. సీతారామం మన సబ్జెక్టు, మన కుటుంబం సబ్జెక్టు, మన మానవ సంబంధాల్లోని మాధుర్యం గల కథ. అది మనకు కావాలి కానీ జిమ్మిక్స్ మనకి ఎందుకండి? ఏవో ఒకటి గారడీవాడు వస్తాడు, గారడీవాడు ఒక అరగంటలో ఎన్నో వండర్స్ చేస్తాడు. దానికి ఆ కళ కింద మనం లెక్కేయం కదా, కథ కింద మనం లెక్కేయలేం కదా. అలాగే జిమ్మిక్స్ చేస్తాడు, జిమ్మిక్స్ చేసేవాడు జిమ్మిక్స్ చేస్తాడు. కానీ ఆర్టిస్టుల తాలూకు పెర్ఫార్మెన్స్ చూసి హృదయం ద్రవించాలి. నువ్వు కాసేపు మర్చిపోవాలి, సినిమాని మర్చిపోయి నువ్వు జీవితంలోకి వెళ్ళిపోవాలి, నీ జీవితంలోకి వెళ్ళిపోవాలి, నీ జీవితంలో ఎదురైన సంఘటనల్లోకి వెళ్ళిపోవాలి. అదే నా దృష్టిలో బెస్ట్ సినిమా. మరి ఎందుకో తారుమారు అయింది. మరి వీళ్ళకి కల్కి సినిమా మేకింగ్లోను వాటిలోనూ కొంచెం వాళ్ళు బిజీగా ఉండి ప్రమోట్ చేసుకోలేకపోవచ్చేమో కానీ అదొకటి. దాని తర్వాత రెండో సినిమాని బలగంగా కూడా చెప్పుకోవచ్చు. బలగం నిజంగా ఆ వేణు తాలూకు దశ తిరిగినటువంటి అంశాల్లో ఒకటి. అంతవరకు జబర్దస్త్ సినిమా ఎవరెవరు మన వివి వినాయక్ ఇట్లాంటి వాళ్ళ తాలూకు చిత్రం శ్రీను వాళ్ళ దగ్గర ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఒక
యంగ్ కుర్రాడు, ఆయన డైరెక్టర్ అయిపోవడం ఏంటి, ఆయన ఆ కథావస్తువు నింపుకోవడం ఏంటి, ఆయన అంత గుండెలు అసలు పగిలిపోయేలాగా సినిమా తీయడం అంటే చిన్న విషయం కాదు. సెంటిమెంట్ కానీ మెలో డ్రామా కానీ ఎవరికైనా ఒకటే, ఓకే. ఎవరికైనా ఒకటే. మీకు ఉదాహరణ చెప్తుంటాను. జీవన్ తరంగాల్లో కృష్ణరాజు గారి తల్లి చచ్చిపోతుంది. ఎందుకంటే కృష్ణరాజు దొంగ, ఆ బాధపడలేక వాణిశ్రీ చెల్లులు చచ్చిపోతుంటే తెలియదు, ఈ కృష్ణరాజు కోసం ఎదుగుతుంది వాణిశ్రీ. ఎక్కడ చూసినా తల్లి చచ్చిపోయిందనే విషయం తెలియదు. ఓకే. ఇక్కడ పోలీసులన్నీ పట్టుకొని తరుగుతూ వస్తారు. సడన్గా ఒకటి తప్పుకోమని చెప్పేసి ఆ కొమ్ము కాస్తాడు, తల్లి పాడిపోస్తాడు. అక్కడ గుండె ద్రవించిపోయింది కదా, వాడు తెలియదు తల్లి అని. కానీ అదే మనసే మనిషికి బంధుకాన, భయపడి త్రెంచుకు పారిపోయిన తెలియని పాశం వెంటబడి నీ రుణం తీర్చుకోమంటుంది, నీ భుజం మార్చుకోమంటుంది. ఆత్రేయ పాట. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ మెలో డ్రామా. ఈ మెలో డ్రామాకి సొంతమైన సినిమా సీతారామం. అంటే మనం క్రిటిసిజం అంటే నోటుకు వచ్చింది చెప్పడం కాదు, ఎక్కడ ఎందుకు ఏది వాళ్ళు చూసుకోవాలి. కనీసం నెక్స్ట్ టైం మనం వాళ్ళు జాగ్రత్తగా ఉంచుకుంటారు కదా. ఇప్పుడు ఇన్నేళ్ళు ఎక్స్పీరియన్స్ వచ్చి చావడానికి నేను మనకు మనసులో ఉన్న విషయాలు చెప్పాలి. అయితే బలగం విషయంలో దిల్ రాజు అనుకున్నంత శ్రద్ధ తీసుకుంటే తప్పకుండా కూడా బలగంలో ఏదో ఒకటి వచ్చేది, డైరెక్షన్ వచ్చేది. లేదా ఆయన సుధాకర్ రెడ్డి ఎవరు ఉన్నారు, ముసలాంటి క్యారెక్టర్, ఆయన రావాలి, ఇలా ఉండేది. కానీ కొంచెం ఉంటుంది అదే మరి చిరుక్కులు శ్రీనివాస్ చేస్తే పరిగెత్తరు ఇలా ఉంటుంది అన్నమాట. ఏదేమైనప్పుడు కూడా మన తెలుగుని మర్చిపోకుండా తెలుగులో ఉన్నటువంటి మన సినిమా కార్తికేయ 2కి వాళ్ళు అవార్డు ఇచ్చినందుకు వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిద్దాం. సో ఇప్పుడు అంటే కాంతారం మూవీకి గాను, రిషబ్ శెట్టి గారికి, తిరు మూవీకి గాను, నిత్య మీనన్ గారికి రావడం పైన మీరు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారంట సార్? మీరు సంతృప్తిగానే ఉన్నారా అని అడుగుతున్నారు. ఎవరెవరు అంటే కాంతారం మూవీకి గాను రిషబ్ శెట్టి గారికి రావడం, తిరు మూవీకి నిత్య మీనన్ గారికి రావడం పట్ల మీ ఒపీనియన్ ఏంటి? అంటే వీళ్ళకి రావడం ఓకే, వీళ్ళ పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంది, లేకుంటే మిగతా సినిమాలు ఏమైనా కాంపిటీషన్లో ఉన్నాయనుకోవచ్చా మిగతా యాక్టర్స్? మిగతా సినిమాల్లో కాంపిటీషన్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పానండి, కాంతారా సినిమాలో ఆయన శెట్టి గారు చాలా బాగా యాక్ట్ చేశాడు. ఆయనకి ఒక బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం అది అప్పుడే అనుకున్నారు. దానికి మళ్ళీ రెండో క్వశ్చన్ లేదు. ఇక్కడ మన సినిమా ఏమిటంటే కార్తికేయ 2 అది సినిమాగా వచ్చింది అంతే. బట్ దానికి కూడా మీమాంస చెప్పాను కదా, కార్తికేయ 2కి ఇచ్చింది చాలా సంతోషమే.